నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధనలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతీదేవి తేజో దర్శనం. తిరుచానూరులో వైభవంగా అమ్మవారి ముత్యపు పందిరి వాహన సేవ. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ ధర్మశాస్త్ర హోమం. టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజా హోమాలు. తిరుమల మొదటి ఘాట్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకం. ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ ఉమా బృహదీశ్వరుని దర్శనం. హరహర మహాదేవ స్మరణలతో మారుమ్రోగిన తిరుపతి ధ్యానారామం. ముత్యపు పందిరి వాహన సేవలో వీరలక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలతో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై వేంచేపు చేశారు. వాహన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తులు శ్రీ పద్మావతీదేవి నామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, సాంస్కృతిక కళా ప్రదర్శనల నడుమ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ ధర్మశాస్త్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు యాగశాల పూజలు నిర్వహించి శ్రీ ధర్మశాస్త్ర హోమాన్ని నిర్వహించారు.
ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. భగవంతుని సేవించడానికి భక్తులు నవవిధ భక్తి మార్గాలలో ఎన్నో రూపాల్లో సేవిస్తున్నారు. అటువంటి వారిలో తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు గత 21 సంవత్సరాలుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుచానూరు ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపంలో శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్మూర్తి, కార్యదర్శి శర్వణన్లు 2 గొడుగులను తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులకు అందజేశారు. నమస్కారం. మేము చెన్నై నుంచి లాస్ట్ 20 ఇయర్స్గా తిరుమల అమ్మవారి గుడి, నారాయణవనం, అలమేల మంగాపురం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజ పెరుమాళ్ అవన్నీకి స్వామి వరకు గొడుగులు ఇస్తున్నాం. 20 ఏళ్ళు పూర్తి ఆగి ఇది 21 అయింది. శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ తిరునిండ్రవూరు నుంచి మేము ఇస్తున్నాం. భక్తులు కూడా చేసి ఇస్తున్నాం. దీని ఫౌండరు శ్రీ రామమూర్తి రామానుజ దాసన్, సెక్రటరీ శరవణన్ గారు తిరునిండ్రవూరు నుంచి, ఇంకొక ఫౌండరు కృష్ణన్ గారు. మా అన్నీ చేసి స్వామివారికి సేవ చేస్తున్నాము. ఈ సేవలు మాకు ఇచ్చిన దానికి దేవుడికి మేము దండం పెట్టుకుంటాము. ధన్యవాదాలు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాయేంతరిక్షే ఏ దివ్యే సామన్నం వాతో పురుషమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోధ్వాస్తేభ్యో నమస్తే నో మృణయంతు ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. सम्राजञ्च विराजञ्चाभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तदामासगो सृजामसि తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి తిరుమల నుండి విచ్చేసిన అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఏకాంతంగా అభిషేకం జరిపారు.
అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మొదటి ఘాట్ రోడ్లో నడక మార్గం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయాన్ని చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రదోషకాల సమయంలో శ్రీ మణికంఠేశ్వరునికి, శ్రీ నందీశ్వరునికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించి అర్చకులు వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం చిన్న చౌకులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో రామబంటు శ్రీ ఆంజనేయునికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలు, వడమాలలతో అలంకరణలు చేసి ఆకుపూజలు జరిపి నైవేద్యం, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో దీపోత్సవం జరిగింది. ముందుగా శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరునికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి చూడచక్కటి అలంకరణలతో పూజలు చేశారు. తరువాత భక్తులు ఆది దంపతులను సేవించి ఆలయ ధ్వజస్తంభం వద్ద నాగదేవతల సన్నిధిలో జమ్మి వృక్షం చెంత నేతి, నిమ్మకాయ, ఉసిరి, పిండి దీపాలను వెలిగించి పరమశివునికి నివేదించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో 32వ సప్తాహ వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభం, బలిపీఠాన్ని వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ముఖమండపంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని చక్కటి అలంకరణలతో కొలువుదీర్చి పూజలు జరిపి హారతులు అందజేశారు. సికింద్రాబాద్ థర్డ్ బంద్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో అన్నకూట మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత పవనసూతుడైన శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చనలు జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. తరువాత స్వామివారికి 56 రకాల మధుర పదార్థాలు, అన్నం, ఫలాలతో అన్నకూటోత్సవాన్ని విశేషంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కరీంనగర్ రూరల్ నగునూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గా భవానీ దేవికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు జరిపి శోభాయమానంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విశాఖ మహానగరం సాగర తీరాన ఋషికొండ సమీపంలో కొలువైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే వివిధ రకాల క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు, హోమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ యాగశాలలో శాస్త్రోక్తంగా నరసింహ యాగాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో యాగశాలలో వేంచేపు చేసిన అర్చకులు భక్తుల సమక్షంలో యాగాన్ని మంగళకరంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన అపిత కుచాంబళ్ సమేత శ్రీ అరుణేచలేశ్వరునికి అన్నాభిషేకం, అన్నాలంకరణ మహోత్సవాలను సభక్తిపూర్వకంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అభిషేకాది ఆరాధనలు ప్రత్యేకంగా పూర్తి చేశారు. ఆపై అన్నం, పలు రకాల కాయగూరలు, మధుర పదార్థాలు, పిండి వంటలతో స్వామివారికి అన్నాభిషేక అలంకరణ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ అరుణాచలేశ్వరుని అన్నాలంకరణలో దర్శించుకుని తరించారు. కడపలోని మున్సిపల్ గ్రౌండ్స్ లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశాలమైన మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముందుగా వేదికపై శివపార్వతులను సుందర అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం మిన్నంటే హరహర మహాదేవ నామస్మరణల నడుమ అర్చకులు దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా కార్తీక దీపోత్సవంలో పాల్గొని పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు.
జిల్లా పొంగనూరులో కార్తీక దీపోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఎంతో వేడుకగా నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలోని పుష్కరిణి ప్రాంగణంలో వివిధ ఆకృతుల్లో అమర్చిన దీపాలలో భక్తులు ఎంతో శ్రద్ధగా దీపారాధనలను గావించారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం దివ్య కాంతులతో మెరిసింది. అనంతరం హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా శ్రీ ముక్తేశ్వర కాళేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరునికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో ఉపచారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలతో పలు రకాల ద్రవ్యాలతో నందీశ్వర అభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం నందీశ్వరునికి అలంకరణలు అర్చనలు పూర్తి చేసి హారతలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 66,966 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,525 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,19,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.